హాయ్ ఫ్రెండ్స్, ఇగో డ్యూటీ కన్నా వెళ్ళాం. ఇగో ఇది నా బండి లేక ఇలా తీస్తే బండిని పెట్రోల్ అయిపోయింది. మధ్యలో పెట్రోల్ అని కాదు కానీ దీనికి ఏమైందో అర్థమవుతలేదు బండికి. ఈ బండి చూపిద్దాం. బండి అయిపోయింది, నడి తోవల ఎటు ఒక వాళ్ళకన్నా ఫోన్ చేసినవారా బండికి? బాబాయ్ వస్తాడు. టైమింగ్కి అయితే బాబాయ్ వచ్చిండు. ఈ బాబాయ్ బండి ఎక్కిపోతున్న బండి అటే వార దిగినాం. ఇక దాన్ని లోడ్ అయిపోయినాక తీసుకొని గ్యారేజ్లో వేస్తా. ఇప్పుడైతే పోతున్నాం, ఎందుకంటే చిట్టి మళ్ళీ టైం అయిపోతే వెనక పడుతుంది సీరియల్ కాబట్టి. అసిస్టెంట్కి అయితే వచ్చేసినాం. ఇక మా ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తలేరు. అనౌన్స్మెంట్ చేసినాక చిట్టి తీసుకొని వెళ్ళి నా సీరియల్ అయితే వచ్చింది. చిట్టి దింపుకొని ఇక నేను బయలుదేరిన. మనోడిని అయితే ఇక్కడ గ్యారేజ్ కాడ తీసి పెట్టిన. కొండగట్టు దాకా అయితే వచ్చేసినాం. కొండగట్టు ఫేమస్ ఆంజనేయ స్వామి. మన వాళ్ళు లోడ్ వేసుకొని వెళ్ళిపోతుర్రు ఆల్రెడీ. ఫస్ట్ రౌండ్లోకి అయిన వాళ్ళు. గోదాం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడికి లెఫ్ట్ తీసుకుంటే సింగల్తో ఇక్కడికి వెళ్ళి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. 1/2 కిలోమీటర్ పోతే గోదాం రీచ్ అవుతాం. ఇక్కడ రూమ్ కనబడేది. ఇక్కడ వర్క్ చేసేటోళ్ళు అనుకుంటారు బీఆర్ వాళ్ళు. ఇలా వర్క్ చేస్తారన్నాడు. ఇక మన అసిస్టెంట్ చెట్టు వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ బండి నెంబరు 5500. సీరియల్ చిట్టి దింపుకొని ఇక్కడికి వచ్చి సీరియల్ కొద్ది పెట్టుకోవాలి. బండి అయితే వెళ్ళిపోతుంది ఇక్కడికి. బండి ఇక్కడ కాంట పెట్టుకోవాలి. కాంట పెట్టుకొని అక్కడ పేపర్ ఇస్తారు. పేపర్ తీసుకొని గోదాం లోపలికి పోవాలి. లోడింగ్ జరిగేది మా డైడీ చెప్పండి. మీద బురద పడ్డది, బురద ఏర్పడతలేదు. లోపలికి అయితే వచ్చేసాం. లోపలి ఇలా ఉంటుంది. పోయి చూపిస్తా. సీరియల్ టు సీరియల్ పెట్టుకోవాలన్నట్టు. వాడ మన వాళ్ళు ఆడ వెళ్ళి పెట్టుకుంటారు. నా సీరియల్ అంటే నా సీరియల్ కొద్దిగా. ఇక మనం దిగి చూసేద్దాం. ఇక మా డ్రైవరే, మా బండే కాబట్టి మేము ఇట్లే చూడదీరా. ఈ బండి మన వెనకదేనా? ఇగో ఇలా వస్తారు, బండి తీసుకొని పోతారు. మన రైట్. అమ్మలోడు వచ్చి మన బండ్లకి ఎక్కి అలా బ్యాచ్ దగ్గర తీసుకుపోతాడు. అక్కడ మనం పెట్టుకొని ఇక లోడ్ చేయించుకోవడం బండి.
అయ్యో ఈ గజ్జోడు అటే పోతుంది బండి ఎక్కగా. అరే బాబు బండి ఎక్కరా బాబు, ఫస్ట్ నువ్వు బండి ఎక్కు. బయట బయట మొన్నటి దాకా వర్షం కొట్టింది కాబట్టి ఘోరంగా అంగడంగడైంది మొత్తం, గోదాం మొత్తం. జాగ్రత్త పోవాలి. ఇక బండి ఏడన్నా ఆగుతాయి, ఇట్లా టైర్లు దిగబడు బాగా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఈ వర్షాకాలం ఇదే కోసం మాకు. ఇక్కడైతే బండి రివర్స్ పెట్టమంటుండ అయితే. ఇక్కడ వేడి ఎత్తున ఒక బండి ఇంకొక నెట్ ఉంది, ఆ నెట్ అయిపోతే మన బండి పెట్టుడు కూడా. యూట్యూబ్లో పెడుతున్నాను అన్నీ వస్తాయి. ఇదైతే గోదాం. ఈ లోపల స్టాక్స్ ఉంటాయి మొత్తం, మిల్లులకి వెళ్ళొచ్చి ఈడ అన్లోడ్ అవుతాయి. తర్వాత మన బియ్యం ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వ్యాగిన్లకి. మన బండి అయితే పెట్టేసినంట కక్కిగా, ఆ బండి వెళ్ళిపోయింది. వీళ్ళకి చిట్టి ఇచ్చేసి వీళ్ళకి పైసలు వీళ్ళు ఒక 100 రూపాయలు అడుగుతారు. జమాయించినందుకు 100 రూపాయలు ఇచ్చేస్తే ఇక మనం నీళ్ళకి పెట్టుకోవాలి. ఈయనకి కాంటా చిట్టి ఇస్తే ఈయన బస్తాలు రాస్తాడు. 510 బస్తాలు 10 టైర్ల పడుతుంది. 12 టైర్ల 610, 10 టైర్ల 510. ఇక ఆయన రాసి వెళ్ళిపోయిండు. బెడ్డులు ఆటు వాళ్ళు లెక్క ఉంటుంది, వాళ్ళు రాసుకొని పోతారు. ఇక వీళ్ళు వేస్తూనే ఉంటారు. ఇక ఎటు పోతున్నావు ఇప్పుడు? పో, లోడ్ అయిందా బండి? పో పో పో. మనోడైతే వచ్చిండు తిరుపతి అన్న, బండి పెట్టిండో లేదో చూడటానికి. ఇక చూసిపోయిండు. మన గురించి బాగా ఆలోచిస్తాడు ఆయన కూడా. మన బండి కూడా లోడ్ అవుతుంది ఆడ. 1 2 3 4 5 నెట్లు అయిపోయినాయి. ఇంకో 5 నెట్లు పడతాయి. గోదాంలోకి అయితే పోతాం. గోదాం చూపెడతాం మీకు. ఇలా ఉంటుంది గోదాం. గోన్ని అబ్బబ్బబ్బో గోన్ని సంచులు ఇవన్నీ లెక్కలు ఎట్లా పెట్టుకుంటారో, ఎట్లా ఉంచుకుంటారో, ఎట్లా తెలుస్తుందో వీళ్ళకే తెలుసు. ఇటు కూడా 2 పాయింట్లు ఉన్నాయి. అటు ఒక పాయింట్, ఇటు ఒక పాయింట్. గోదాం మాత్రం మొత్తం అంగడి ఉంది వర్షం కాబట్టి. మనోడు ఇంకోడు ఆడ ఉన్నాడు. బండి కూడా ఆడ డక్కకు పెట్టిర్రు. అక్కడికి పోయేద్దాం అట్లా టైంపాస్. ఓ 10 నిమిషాలు అవుతుంది పెట్టి బస్. సగమైంది ఇంకే, బాగానే మంది ఊరు. ఇది కూడా మన బండి, మన కంపెనీ బండి. ఇది లోడ్ అవుతుంది ఇప్పుడు కూడా. ఇది కూడా ఇది గ్యారేజ్లో ఉంది కాబట్టి కొద్దిగా లేట్ అయింది వచ్చే వరకు. బండి కాదు లోడ్ అయింది. ఇక గోదాంలోకి వెళ్ళొచ్చిన వీడియో తీయాలనుకున్నా కానీ బాగా లెంత్ అవుతుంది. దాంట్లో ఛార్జింగ్ కూడా లేదు ఇప్పుడు నా ఫోన్లో. ఛార్జింగ్ పొద్దుగానే పెట్టుకోవాలి నేను. ఏం లేదు, ఇట్లా మిల్లులకి వెళ్ళి గోదాంలకి లోడింగ్ అవుతాయి. గోదాంలకి వెళ్ళి లారీలకి వెళ్ళి మళ్ళీ తీసుకుపోయి ట్రైన్లలో వేయాలి. అక్కడికి వెళ్ళి మళ్ళీ ట్రైన్ ట్రాన్స్పోర్టింగ్ కొడుతుంది. కేరళ, తమిళనాడు అటు పక్కల పోతాయి అవి. వీడియో అది కూడా కవర్ చేయొద్దు కానీ అన్లోడ్ కాడ
కానీ ఇప్పుడు నా ఫోన్లో ఛార్జింగ్ లేదు కాబట్టి వీడియో ఇక్కడికే ఆపేస్తున్నా. నెక్స్ట్ టైం అది కూడా కవర్ చేస్తా. మరి కలుద్దాం ఇక నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ దాకా చూసినందుకు కూడా చూస్తుంటే ఇట్లా థ్యాంక్ యూ అండ్ లవ్ యూ. బాయ్.